నా కొడుకుని వెతకడానికి నేను హైదరాబాద్కి తిరిగొచ్చాను. వాణ్ణి 6 సంవత్సరాల క్రితం ఎవరో ఎత్తుకుపోయారు. సంజయ్తో డివోర్స్ లేదా నా పేరు మీదున్న ఆ ఫ్యాక్టరీ మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. అది సరే, నువ్వు అతన్ని 6 సంవత్సరాల తర్వాత ఎక్కడని వెతుకుతావు? అది కూడా నీ కొడుకు మిస్ అయింది బెంగళూరులో కదా. నాకు 2 రోజుల ముందు హైదరాబాద్ నుండి ఎవరో కాల్ చేశారు. నా కొడుకు గురించి అన్ని విషయాలు తెలుసని చెప్పారు. నేను ముందు ఎవరో నాతో తమాషా చేస్తున్నారని అనుకున్నాను. కాని తరువాత అతను చెప్పిన మాటలు విన్నాక అతను చెప్పిందంతా నిజమే అనిపించింది. సాయంత్రం నువ్వు నన్ను హోటల్ లాబీలో మీట్ అవ్వు. అక్కడ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. నిజానికి ఉండే విలువ నీకు తెలుసు కదా. సమీరా, సమీరా, అయ్యో ఓకే? కానీ నేనిక్కడున్నానని నీకెలా తెలిసింది? మొన్న జరిగిన యాక్సిడెంట్లో నువ్వు ఎవరి ప్రాణమైతే కాపాడావో వాడు నా ఫ్రెండ్ అభయ్ వర్మ. వాడే నీ పేరు చెప్పాడు. తర్వాత నేను నీ హాస్పిటల్కి కాల్ చేసి అడిగాను. అప్పుడు తెలిసింది నువ్వు హైదరాబాద్ వచ్చావని. అందుకే నేను నిన్ను కలవడానికి వచ్చాను. నీకు తెలియాలని చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు స్టే చేస్తున్న హోటల్ కూడా అభయ్ వర్మదే. సరే సమీరా, నేనిక బయలుదేరుతాను. యునో డ్యూటీ కాల్స్. నీకేమైనా నా హెల్ప్ కావాలి అంటే రాజ్యలక్ష్మి దగ్గర నా నెంబర్ ఉంది. ప్లీజ్ కాల్ మీ. థ్యాంక్ యూ వినోద్. టేక్ కేర్ అని చెప్పి వినోద్ వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది అభయ్ వినోద్కి ఆ యాక్సిడెంట్ గురించి చెప్పారని. మేడం, ఎవరి అభయ్ వర్మ? మీరాయనకి తెలుసని చెప్తున్నారు. అయితే మనం ఈ హోటల్లో ఉంటున్నందుకు మనకి డిస్కౌంట్ ఇస్తారా? నేను తన మాటలకి సమాధానం చెప్పేలోపు రూమ్ డోర్ బెల్ రింగ్ అయింది. డోర్ తీయగానే హోటల్ స్టాఫ్ లో ఒక అతను పెద్ద ఫ్లవర్ బొకే పట్టుకొని నిలబడున్నారు. చూస్తే ఆ బొకేని అభయ్ పంపించాడు. దాంతో పాటు ఒక లెటర్ కూడా ఉంది. నాకు దాన్ని చూసి నవ్వొచ్చింది. నా ముఖంలో నవ్వు చూసి రాజ్యలక్ష్మి నన్ను ఆట పట్టించాలనుకుంది. అది చూసిన నేను కోపం నటిస్తూ, రాజ్యలక్ష్మి, నువ్వు రోజు రోజుకి లేజీ అయిపోతున్నావు. ఈ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో అప్డేట్స్ ఎక్కడా? తలకి దెబ్బ తగిలినప్పుడు నేను ఎంత హ్యాండ్సమ్ గా కనిపిస్తానో మీకు తెలుసు. కానీ నేను డిన్నర్ చేసేటప్పుడు ఎలా కనిపిస్తానో చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజు సాయంత్రం రెడీ అయ్యి హోటల్ నుంచి బయటకు రండి. మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి నా కార్ రెడీగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తరువాత ఒకరు నాతో ఇంత ప్రేమగా మాట్లాడారు. నేను సిగ్గుతో సాయంత్రం డిన్నర్ కి వెళ్లడానికి రెడీ అయ్యాను. నా కూతురు స్వీటీని కూడా రెడీ చేయాలనుకున్నాను. మమ్మీ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. నా మాటలు విని స్వీటీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దారి పొడవునా నేను స్వీటీ మాట్లాడిన మాటలు వింటూ లోపలే సంతోషిస్తూ ఉన్నాను. కానీ నా మనసులోని ఈ సంతోషం తుఫానుకు ముందొచ్చే హెచ్చరికలా అనిపించింది. మేము అబ్బాయి ఇంటి ముందు దిగాము. ఎవరో ఒక వ్యక్తొచ్చి మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే గోడపై వేలాడదీసిన ఒక మాస్క్ చూసి నా గుండె జల్లుమంది. అదే రకమైన సేమ్ మాస్క్ నా కొడుకుని ఎత్తుకుపోయిన ఆ వ్యక్తి పెట్టుకున్నాడు. నేను భయంతో వణికిపోయాను. అబ్బాయ్, అబ్బాయ్, అబ్బాయ్! ఈ మాస్క్ ఇక్కడికి ఎలా వచ్చింది అబ్బాయ్? సమీరా, ఈ మాస్క్ మమ్మీ, అతను నన్ను ఎందుకలా చూస్తున్నారు? ఈ పాప, నీతో ఉన్న ఈ పాప ఎవరు? అభయ్ ఇంట్లో ఆ మాస్క్ ఎందుకుంది? నా కొడుకుని ఎత్తుకుపోయిన ఆ మనిషికి అభయ్కి ఉన్న సంబంధం ఏంటి? అభయ్ నా కూతుర్ని చూసి ఎందుకు షాక్ అయ్యాడు? నా కూతురు స్వీటీని అతనింతకు ముందు చూశాడా? నాకు కాల్ చేసి హైదరాబాద్కి రమ్మని చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? ఇందులో ఏమైనా మోసముందా? సంజయ్ తాతగారు నా ఫ్యాక్టరీ వెనుక ఎందుకు పడ్డారో? అసలు 6 సంవత్సరాల క్రితం నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణమెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.